పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గర్ల్స్ హై స్కూల్ వద్ద ప్రజలు ఎక్కువగా లేని మార్గంలో రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణం చేయిస్తున్న జనసేన నాయకుడు కడారి తమ్మయ్య నాయుడుపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ జన సైనికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గొల్లప్రోలు గర్ల్స్ హై స్కూల్ వద్ద పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలంటూ జన సైనికులు నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన నాయకుడు కడారి తమ్మయ్య నాయుడుపై జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ప్రజలు లేని మార్గంలో రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణం చేయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని జన సైనికులు కడారి తమ్మయ్య నాయుడు సంబంధిత స్కూల్ నుండి వేస్ట్ వాటర్ తమ ఇళ్లపై నుండి డ్రైనేజీ నిర్మాణం చేయించి వదిలే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే తమ ఇంటి వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలోకి తమ్మయ్య నాయుడుకు సంబంధిత స్కూల్ నుంచి వచ్చే మురుగునీరు వల్ల ఆ ప్రాంత ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆరోపించారు. తన వెనుక జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారని, రోడ్డు మరియు డ్రైనేజ్ నిర్మాణం ఎవరు అడ్డుకోలేరని తమ్మయ్య నాయుడు విర్రవీగుతున్నారని బాహాటంగా తెలుపుతున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 30 కుటుంబాల ప్రజలు నివసిస్తున్నారని, ఒక వ్యక్తి కోసం ఎన్ని కుటుంబాలను ఇబ్బంది పెట్టే చర్యలు చేపడుతున్నారని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని, తాము కూడా జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన కార్యకర్తలమని గుర్తు చేశారు. మాకు సూపర్ చేయాలి కదండి. మొత్తం 100 కుటుంబాలు అంగీకూడదండి. వీళ్ళమయ్యాన్ని వేసేస్తున్నారండి. వేసేద్దామని మేము చాలా ఏళ్ళు పెట్టి తిరుగుతున్నామండి. తిరిగితే జనసేన నాయకుడని ఇప్పుడు అధికారుల్లో ఉన్నారు కదా అని అతను వేసేయడానికి చూస్తున్నారండి. వీళ్ళమయ్యాన్ని వేసేస్తే 4000 పిల్లల మందికి మేము ఎలా ఉండగలమండి? అందుకని మేము తిరుగుతున్నామండి. చాలా ఏళ్ళు పెట్టి ప్రయత్నిస్తున్నాడండి. ప్రయత్నింటే ఇప్పుడు మళ్ళీ మేమందరం ఆపుదామనండి. ఆపాలండి. మమ్మల్ని పరిష్కరించడానికి ఏదో ఒక దారి మాకు చూడాలి. చాలా బాధపడతామండి. నాయకులు ఎవరన్నా సరే మా వద్దకు వచ్చి చూసి అప్పుడు ఏ న్యాయం చేస్తారో చెప్పండి. 2 సంవత్సరాల బట్టి స్కూల్కి డ్రైనేజ్ వ్యవస్థ లేదండి. అప్పుడే 10 మార్లు ఎన్నోసార్లు విజయస్థానంకి వెళ్ళి చెప్పండి. చెప్తే అవి ఏర్పాటు చేసుకుంటాను పడమరేపు పెడతానని చెప్పి అలా నడుచుకుంటూ వచ్చారండి. 3 టన్నులు అండి. వంగగీత రైలు రోడ్లు రాజ్యానికి ట్రై చేశారండి. వంగగీతగా స్వయంగా వచ్చి చూసి ఇది వాస్తవానికి బాగోలేదని చెప్పి ఆపేశారండి రోడ్డు. ఆ డ్రైనేజ్ స్థలం పెట్టడం కట్టకదని చెప్పి ఆపేశారండి. పెట్టలేని రోడ్డు మన వరంగల్ టైలో రోడ్డు ప్యాక్ చేసుకున్నారండి. వరంగల్ వచ్చి చూపించామండి. ఇది రోడ్డు ఇలా ఎలా ఉండకూడదని చెప్పి అతను దారి లేదండి. మెయిన్ ప్యానపుల్ ప్రకారంగా కానీ డాక్యుమెంట్ ప్రకారంగా తూర్పు దారి లేదండి. దారి ఇవాళ మనం చంపేరండి. దానిలోకి ఇంకెళ్ళగా నాయకులతో ఆడుతున్నాను. ప్రతిసారి అతను ఆఫీసులో కూర్చొని నాయకులు పోనీ అధికారులు ఫోన్ కొట్టండి. చంపేసాను ఎవరు వచ్చినా సరే అండి. అతను మాత్రం దారి లేదండి. 4000 మంది పిల్లలది మాకు 2 ఈజు అండి. ఇప్పుడు అసలు సమస్య చెప్పండి. అతను 4000 మంది పిల్లలు డ్రైనేజ్ చేస్తున్నాయండి. 2 ఈజులు మళ్ళీ చూస్తున్నాండి. 2 ఈజులు మళ్ళీ మైన్ రోడ్లోకి వెళ్ళాలండి. చిన్న ఈజులు అండి. 12 అడుగులు ఈజులు అండి. 12 అడుగులు ఈజులు ఎలా వెళ్తాండి? 2 ఈజులు మళ్ళీ ఒక డైన్ నుంచి ఇంకో డైన్లోకి వెళ్ళండి. 22 సంవత్సరాలు కూడా అదే బాధపడుతున్నాను. ఎన్నిసార్లు చెప్పి ఎన్ని అధికారులు ఇచ్చినా ఎన్ని రెట్లు ఇచ్చినా ఎవరు కూడా దానికి చేయలేదండి. మేము గతంలో అధికారులు కూడా మున్సిపాలిటీకి ఎక్కువ బిల్ చేసామండి. తర్వాత ఈ మధ్య పడవ చేసామండి. పడవలో కూడా రేపే అది అమౌంట్తో కూడుకున్న పని కదమ్మా టైం పడుతుందని చెప్పి వచ్చారండి. అమౌంట్తో ఎందుకు కూడుకుంటుందండి? అది పడమరేపు దారి ఉందండి. అతను డాక్యుమెంట్ ప్రకారం ప్యాన్ అప్రూవ్ ప్రకారం కూడా పడమరేపు దారి ఉందండి. అందులో అండగొడి సెక్షన్ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదండి? కొన్ని మా ఏపీ పెట్టినాడు. మా ఏపీ సరే బ్రైన్లో కాకుండా అండగొడి సెక్షన్ ఏదో రిపేరించి మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి కదండి. నాయకులతో పోను అధికారులతో బెదిరింపండి. ఇచ్చేపు కూడా జనసేన నాయకులు ఇదే టైప్ చేస్తున్నారండి. ఏ పవన్ కళ్యాణ్ అభిమాని ఉండి ఇప్పుడు కూడా నాయకులు అండి. కానీ ఆ వాటంతా కూడా వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి మా తుమ్మలబాబు గారి దగ్గర మన ఎంపీ గారి దగ్గర కూడా ప్రచారం చేస్తారండి. ఉదయ కిషోర్ గారి దగ్గర కూడా ప్రచారం చేస్తారు. నేను తుమ్మలబాబు గారు ఇదే మ్యాటర్ ఎత్తుకుని ఇది మామూలుగా ఇలా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉండాలి, వాళ్ళకి ఎవరికి వెనకాల లేరన్నట్టు మొత్తం కుటుంబాలు ఆగేదండి. మొత్తం ఈ కుటుంబాలన్నీ కూడా ఆగేదండి. ఇంకా ఈ కాక 30 మంది ఉన్నాం అక్కడ. మొత్తం 30 కుటుంబాలు అండి. 30 కుటుంబాలు 150 మంది అన్యాయం చేసి ఒకరి కోసం తొలిపని చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్ళిలాగా ఈ సమస్య పరిష్కారం చేసేలాగా అండి అని డ్రైనేజ్ ఏర్పాటు చేసుకుంటే అతను ఉన్న దారి పడమరేపు కానీ లేకపోతే అతను డాక్యుమెంట్ ప్రకారం పొద్దు రోడ్డు ఉంటుందండి. అతను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పొద్దు రోడ్డుని తీసి మెయిన్ రోడ్డుకి కలుపుకునేలాగా లేదా ఇదే పోయాలా ఇదే చేయాలి నాయకులు ఒప్పుకుంటే కష్టపెట్టి ఉన్నారు కాబట్టి ఆ ఈదుల మీద అండగొట్టి నేను ప్లాన్ చేయగలిగితే చేయమని మా నాయకులు కోరుతున్నాం. నేను ముస్లిమ్స్ అబ్బాయిని
మేము గత 40-50 సంవత్సరాలు బట్టి అక్కడే ఉన్నామండి. ఈ స్కూల్ కట్టి 22 సంవత్సరాలు అయిందండి. ఈ 22 సంవత్సరాలు బట్టి కూడా ఏ స్కూల్ పేరు చెప్పండి. మాధురి విద్యాలయ. ఆయన కరస్పాండెంట్ ఏమో కరాడి తమ్మని అడిగారు. ఆయన ట్రైన్ వేసుకోవాలంటే ఆయన మార్గం ఉందండి, వేసుకోవచ్చు. లేదు కదా అండర్ గ్రౌండ్ వేయించమనండి, మేము ఎవరు అభ్యంతరం పెట్టాం. మామూలుగా అయితే ఏంటంటే ప్రాబ్లం ఏమవుతుంది? మా ఇళ్ళ మీదకి వస్తుందండి అదంతా. ఆ 4000 మంది పిల్లలు కూడా మా ఇళ్ళ మీదకి వస్తుంది. మా నివాస గృహాలండి అవి 2 రోడ్లని నివాస గృహాల నుంచి వెళ్తుందండి. లేకపోతే మాకు ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ఏడవాళ్ళందరూ వదిలేసుకుని ఇక్కడ రావాల్సిన పని ఉంటుంది.